మహిళల కోసం ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వశక్తి పరిహార కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి టీడీపీ నేత జాలిల్ అహ్మద్ కోరారు. కోట శ్యామసుందరార్పురం గ్రామంలో సోమవారం స్వస్థ నారీ స్వశక్తి పరిహార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు జాలిల్ అహ్మద్ మాట్లాడుతూ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన ఆరోగ్యకరమైన తినుబండరాలను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చిట్టెడు వైద్యాధికారి నాగరాజు, సీనియర్ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షేకు సంశుద్దీను, బీజేపీ నాయకులు సారంగం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ పెడుతున్నా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఒకసారి తెలియజేసుకున్నాము. ఎందుకంటే వాటినన్నింటినీ ఉపయోగించుకుంటే మనకు చాలా వరకు మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేసుకోవాలంటే చాలా ఖర్చులు అవుతాయి. ఆ మెడిసిన్స్ కూడా చాలా ఖర్చులు అవుతాయి. అదే ఇక్కడైతే ఫ్రీగా ఇస్తారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యకరమైన మహిళ, బలమైన కుటుంబం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఇప్పటి వరకు అవేర్నెస్ కోసం, అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం తీసుకురావాలి, మంచి అభిప్రాయం, ఏది మంచి ఏది చెడు అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు పోలియో పైన ఈరోజు భారతదేశంలో పోలియో 0.1% ఎంతో ఉంది. భారతదేశం అంటే పూర్తిగా నిర్మూలన చేసిన దేశం భారతదేశం. ఇవన్నీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అవేర్నెస్ తీసుకొస్తూ క్రమేసి ఎవరైతే శిబిరం వరకు రారో వాళ్ళందరినీ కూడా శిబిరం దాకా తీసుకొచ్చే కార్యక్రమం. దాంతోపాటు ఆశా వర్కర్స్, ప్రభుత్వం ఈ యొక్క అంగన్వాడీ వర్కర్స్ని అందరినీ పెట్టి ప్రతి కార్యాలయం వద్ద ఆ తేదీ ప్రకారం ఆ యొక్క ఏదైతే ప్రభుత్వం నిర్దేశించుకుందో దానికి చేరువైంది. అలాగే ఈరోజు భారతదేశంలో టీబీ కూడా తగ్గింది, బోధకాలు కూడా తగ్గిందంటే ఇలాంటి శిబిరాలు నిర్వహించబట్టే ప్రభుత్వం ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మధ్య కాలంలోనే ఒక ప్రోగ్రాంకి మేమందరం కూడా హాజరైనాం. నేను జలీలు అందరం కూడా హాజరయ్యి క్యాన్సర్ గురించి అవేర్నెస్. చాలామంది మహిళలు భయపడ్డారు. ముందు ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఈ పరీక్ష చేయించుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత క్రమేసి ఇది చేసుకుంటే మంచిది, మనకు ముందుగానే క్యాన్సర్ నివారించవచ్చని ప్రజల దృష్టికి తీసుకెళ్లినంత దాన్ని నివారించడానికి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మొన్ననే కోట హరిజనవాడలో కూడా ఈ ప్రోగ్రాం చేయడం. చూడండి ఎంత డబ్బున్నాయని దేవుడు ఇచ్చేది ఏంది, మనం ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం మనకు ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందరూ ఇక్కడ ఉండే ప్రజలు అందరూ అర్థం చేసుకొని దానికి డాక్టర్కి సహకరించి మీరందరూ ఆరోగ్యం బాగు చేసుకొని ఇంట్లో మంచి పోషకాహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ డాక్టర్ సూచన మీరు అందరూ పాటించి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట అంటారు, ప్రజలందరూ కూడా సన్మాన గ్రహీతలు కానీ ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి చప్పట్లతో వాళ్ళకి సన్మానించాలని అందరూ మొదలు చప్పట్లు పడుతుంది. మంచి బాడీకి కూడా ఎక్సర్సైజ్ కష్టప్రసన్న అవుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చప్పట్లు పడుతుంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం. రమేష్ బాబు గారు కూడా తరఫున ఒకసారి అటు వెళ్ళి చూద్దాం. కార్యక్రమం మీకోసం, మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం కాదు. వీళ్ళందరూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరేమో వెనకున్నారు, మీ పని మీరు చూసుకుంటున్నారు. కార్యక్రమం మేమంతా వచ్చింది మీకు అవగాహన కల్పించడానికి. అందువల్ల దయచేసి మన శ్యామసుందరపురం వాసుల కోసం ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాం. ఏమో మీ అందరికీ చెప్తున్నా, మీకోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాం. ఇది యాక్చువల్గా ఇక్కడ శ్రీలక్ష్మి గిరిజన కాలనీ పెట్టాలనుకున్నారు. ఇంతకుముందు కూడా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాము, పింక్ బస్సు. ఈ ప్రోగ్రామ్ మాత్రం అక్కడ పెడతామంటే కాదు, ఇది ఇక్కడే పెట్టాలని మీకోసం పెట్టాము. అందువల్ల దయచేసి మీరు వినాలా. ఫస్ట్
ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామనేది. నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా 17వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2 వరకు ఈ స్వస్థ నారీ అని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. స్వస్థ నారీ అంటే ఆరోగ్యవంతమైన మహిళ, అట్లాగే స్వశక్తి పరివార్ అంటే ఆరోగ్యవంతమైన మహిళ ఉన్నప్పుడే ఆ పరివార్ ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటే ఆ ఊరు మొత్తం, ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటే ఆ ఊరు మొత్తం, ఈరోజు మన శాంతపురం మొత్తం ఆరోగ్యవంతంగా ఉంటాయి. అదేవిధంగా మన ఊరంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది, మన రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, మన దేశం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, గతంలో కూడా ఇదే ప్లేస్ లో ఒక పింక్ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. పింక్ బస్ అంటే క్యాన్సర్ కి సంబంధించిన ఒక బస్సు వచ్చింది ఇక్కడికి.